మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్నారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరం కూడా దేవాతి దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీరందరూ బాగున్నారు కదా? మీ కొరకు మానక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి మనం ఎండాకాలంలోకి వచ్చేసి ఉన్నాం. ఎండలు చాలా భయంకరంగా ఉన్నావు కనుక అవసరమైనంత మేరకు బయట వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఉదయం 11 గంటల లోపు, తర్వాత సాయంకాలం 5 గంటల లోపు మీరు బయటకు వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. ఎక్కువ నీళ్లు తాగండి, కనీసం 4 లీటర్లు అయినా నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మన శరీరాన్ని వేడి నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు తన కృపను మీ అందరి ఎడల విస్తరింపచేయను గాక. ఆమేన్. వచ్చే ఆదివారం అడ్డతీగలు ఉన్నటువంటి మన అడ్డతీగల ఏరియా మన ఫీల్డ్ కన్వీనర్ అయినటువంటి మిల్కీ సదక్ గారి యొక్క చర్చిని దర్శించాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాం. మరి అక్కడ వాక్య పరిచయం జరిగించి రావాలని ఆశపడుతూ ఉన్నాం. మరి ప్రయాణం కొరకు, చక్కని వాతావరణం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఈస్టర్ తరువాతి 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన పాఠ్యభాగములుగా, పాత నిబంధన పాఠ్యభాగముగా కీర్తన గ్రంథము 23వ సంకీర్తన మనకి ఇవ్వబడి ఉన్నది. అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము నుండి 23వ వచనము వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 33వ వచనము నుండి 39వ వచనము వరకు ఉన్నటువంటి పాఠ్య అంశములు మనకు ఈ వారము ఇవ్వబడి ఉన్నవి. వాక్యమును ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవుని కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా నీ సన్నిధానంలో మేమందరం చేరి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, కొద్ది నిమిషము నీ వాక్యమును ధ్యానిపని అంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈస్టర్ తరువాత 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ 3 లేఖనాంశములు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి ముఖ్యంగా సువార్త పాఠ్యభాగము ఆలోచన చేద్దాం. పాత నిబంధన పాఠ్యాంశంలో దావీదు యొక్క ప్రార్థన మనం అక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎవరైతే దేవుని మీద ఆధారపడుతూ ఉంటూ ఉంటారో వారిని దేవుడు ఏ రీతిగా సంరక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు అనే విషయాన్ని భక్తుడు దావీదు తన అనుభవపూర్వకముగా తెలుసుకున్న వాడే కీర్తన రాస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల నన్ను పరుణ చేస్తూ ఉన్నాడు, శాంతికరమైన జలములను నడిపిస్తూ ఉన్నాడు, ఘడాంధకరపులో. ఇలా అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలకు ఆయన ఇచ్చినటువంటి కాపుదల, సంరక్షణ, ప్రొటెక్షన్ ఏమైనా సరే దేవుడు తన బిడ్డలను విడువని వాడు, ఎడబాయిని వాడు అనేటువంటి మాటను దావీదు సెలవిస్తూ ఉన్నాడు. అంటూ ఉంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము నేను దేవుని మందిరములో నివాసం ఉండగోరుచు ఉన్నాను. దావీదు యొక్క సాక్ష్యం ఏమిటి అంటే, అతడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా
దేవుని స్తుతించడం మానలేదు. దావీదు యొక్క జీవితంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. దేవుని విడిచిపెట్టలేదు. మనము కూడా ఈ దావీదు యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిని బట్టి దేవాతి దేవునికి మనము స్థుతులు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృప ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలకు ఆయన రీతిగా సంరక్షిస్తూ ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సువార్త పాఠ్యభాగానికి మనం వస్తూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన జీవించినటువంటి దినాలలో యూదులతో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎక్కువగా యేసు క్రీస్తు వారు జ్ఞానుల మధ్యను వారితో వారి మనోనేత్రాలు వెలిగింప చేయాలనేటువంటి ఆశ కలిగిన వాడే అనేక రీతిగా వారందరికీ కూడా పరలోక రాజ్య మర్మములు తెలియచేయాలి, ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్న విషయాన్ని తెలియచేయాలనే విషయం ప్రయత్నము ఆయన ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ యూదులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నేను కొంతకాలము మీతో ఉంటాను, ఇక కొంతకాలము నేను మీతో ఉండను, నేను వెళ్ళిపోవలసి వచ్చి ఉన్నది, నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను అక్కడికి వెళ్ళవలసిన వాడినై ఉన్నాను, తరువాత మీరు నన్ను కనుక్కునే ప్రయత్నం చేస్తారు కానీ మీరు కనుక్కోలేరు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యూదులకు అర్థం కాదు, ఇదేంటి ఈయన కొంతకాలం అయిన తర్వాత ఇంక ఉండను, వెళ్ళిపోతానని చెప్తూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు అనే ఆలోచన కలిగిన వారే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఏమనుకుంటారంటే ఆయా ప్రాంతాల్లో చెదిరి ఉన్నటువంటి గ్రీకుల దగ్గరకు, గ్రీసు దేశస్తుల దగ్గరకు ఈయన వెళ్ళిపోతాడా అనేటువంటి ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటూ ఉన్నారు, ఈయన ఎక్కడికి వెళ్ళిపోవచ్చున్నాడు, గ్రీసు దేశస్తులు చెదరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించునా, నన్ను వెతుకుదురు గాని కనుగొనరు, నేను ఎక్కడ ఉందునో అక్కడ మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము అనుకొనిచ్చు ఉన్నది. వారికి అర్థం కాలేదు. అప్పటికే యేసుక్రీస్తు వారు వారితో అనేక సందర్భాల్లో ఆయన తను ఎవరై ఉన్నారో విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశంలో కూడా నేను వెళ్ళవలసిన వాడినై ఉన్నాను, ఎక్కడికి వెళుతూ ఉన్నాడు అనే విషయాన్ని వారు యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు. నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో తండ్రిని పంపించి ఉన్నాడు, తిరిగి నేను తండ్రి యొద్దకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన తెలియజేస్తే అసలు వారు వెళ్ళిపోతూ ఉన్నారు, నన్ను కనుక్కోలేకపోతూ ఉన్నారు ఏంటి అనేటువంటి ఆశ వాళ్ళకు వస్తూ ఉంది, కానీ పూర్తిగా వారు ఆలోచనలోనికి వెళ్ళలేకపోయారు. అది అక్కడక్కడికి వెళుతూ ఉంటాడేమో, చెదిరిపోయినటువంటి ఆ గ్రీసు దేశస్తుల దగ్గరకు, ఆ చెదిరిపోయినటువంటి వారి వద్దకు వెళ్ళి వారికి బోధిస్తాడేమో అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారి ఆలోచన వారి ఎంత మాత్రమో కూడా పైపైనే ఉంది, కానీ లోతుగా వారి మనోనేతలు వెలిగింపబడలేకపోవచ్చు ఉన్నారనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వారి ఆలోచన విధానం ఎంతవరకు ఉందంటే భౌతికంగా కనిపిస్తున్నటువంటి దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు, కానీ స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికంగా మానవుడు ఎక్కడికి వెళుతూ ఉంటాడు, లేక మరణించిన తరువాత ఎక్కడికి వెళుతూ ఉంటారు, ఈ లోకము శాశ్వతము కాదు అనే విషయాన్ని వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇంకేమంటున్నాడంటే ఆ పండుగ అయినటువంటి మహాదినమున యేసు నిలిచి ఎవరెవరు దప్పికొనిన యెడల వాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఇంకేమంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు వాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజలముల నదులు లేక ఊటలు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. దేని కొరకు ఆయన ఈ మాట చెప్పాడు అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడినందున కనుక ఆ ఆత్మ
ఇంకను అనుగ్రహించబడ ఉండలేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతూ ఉంటారో వారికి ఆ ఆత్మ తోడుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ముందుగానే తెలియచేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయముల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు తన శిష్య జనాంగముతో, మీ హృదయములను కలవరపడనీయొద్దు, వెరవనీయవద్దు. మీరు దేవుని విశ్వాసం ఉంచుతూ ఉన్నారు కాబట్టి నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నేను వెళ్ళపోవలసినటువంటి గడియ వస్తువు ఉంది, నేను వెళితేనే మీకు ప్రయోజనము, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, తరువాత నేను మరలా వచ్చి నేను ఉన్న స్థలంలో మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను అని యేసుక్రీస్తు వారు ముందుగానే శిష్యులకు చెప్పిన విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే అధ్యాయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మను గురించి కూడా అక్కడ పరిచయం చేస్తూ ఉంటాడు. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మను గురించి అనేక విషయాలు ఆయన మాట్లాడుతూ ఆ ఆత్మ మీ మధ్యకు వచ్చి నేను ఏ సంగతులను మీకు బోధిస్తూ ఉన్నానో వాటిని గూర్చే మీకు బోధిస్తూ ఉంటాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నారు. ఎవడైనా నువ్వు దప్పికొని ఎడలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. అంటే దప్పిక అంటే ఏమిటంటే యేసును సేవించుట, దేవుని భయభక్తులు కలిగి ఉంటా, యేసు క్రీస్తుని ఆరాధించుట, దేవుని ఎప్పటికప్పుడు వెంబడించే భాగ్యం కలిగి ఉండుట అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. కాబట్టి ఎవడెన్నో దప్పికొని నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోనండి అని మాట్లాడుతూ తరువాత పొందబో ఆత్మను గూర్చి అని మాట్లాడుతూ ఉన్నాడనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈస్టర్ తరువాతి ఈ 2, 3, 4 వారాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్మ కార్యముల గురించి, ఆ ఆత్మ ఏమి చేయబోతుందనే విషయాల గురించి కూడా మనము రాబోతున్నటువంటి ఆదివారాల్లో మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఇక్కడ అంటున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, నేను తండ్రిని వేడుకొందును మీద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా ఉండి మీలో కూడా నివసించి మీలో ఉండును. మిమ్మల్ని అనాథులుగా విడువడు, మీ వద్దకు వత్తును అనేటువంటి మాటను జ్ఞాపకం. అంటే ఈ ఆత్మ ఎవరు తెలుసుకుంటారు అంటే దేవుని భయభక్తులు కలిగినటువంటి వారే. పరిశుద్ధాత్మ అభిషేకమును ఎవరు పొందుకుంటారంటే క్రీస్తు రక్తములో తమ పాపములను శుద్ధి చేసుకొని పరిశుద్ధపరచబడి దేవునితో ఎప్పటికప్పుడు సహవాసము కలిగినటువంటి ఆ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మను పొందుకుంటూ ఉంటారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఏ రీతిగా అయితే తరగతులు ఉన్నాయో, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఇవి ఎలాగ ఉన్నాయో ఆత్మరీతిగా దేవునితో మనం సహవాసము గడుపుచూ ఉంటూ ఉన్నప్పుడు ఆత్మ అభిషేకముతో మనం నింపబడుతూ ఉంటాం. అలానే ఆత్మ వరములు, ఆత్మ ఫలములు కలిగి ఉండడానికి అవకాశం ఉంది. ఎవరు ఈ ఆత్మ ఫలములు, ఆత్మ వరములు పొందుకుంటారంటే దేవునితో ఎప్పటికప్పుడు సహవాసము కలిగినటువంటి బిడ్డలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి బిడ్డలు, తన పరిశుద్ధతను ఎప్పటికప్పుడు కాపాడుకున్నట్టు ఆయన మీదే ఆధారపడి ఆయన కొరకు జీవించే బిడ్డలు మాత్రమే ఈ ఆత్మను పొందుకునే అవకాశం ఉంది. అందుకే ఈ లోకము ఆ ఆత్మను ఎరుగుదు అని మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ముందుగా నేను మిమ్మల్ని లోకముల నుండి వేరుపరుచుకొని ఉన్నాను, మీరు నా బిడ్డలు, మీరు లోకములో ఉంటారు కానీ లోకములకు వేరుగా జీవిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే దేవుని బిడ్డలుగా దేవుని నామాన్ని ఘనపరచాలి, ఆయనను ప్రకటించేవారుగా ఉండాలి. ఈ లోక స్నేహము దేవునితో వైరం కాబట్టి మీరు ఈ లోక స్నేహాన్ని మీరు విడిచిపెట్టాలి.
ఆత్మరీతిగా మీరు ఉండాలంటే ఆత్మను పొందుకోవాలి. ఎప్పుడు పొందుకుంటాం? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకిష్టలుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆత్మను మనము పొందుకుంటాం అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఈ ఆత్మదేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని ఎప్పటికప్పుడు ఒక నీడ వలె మనల్ని నడిపిస్తూ ఉంటాడు ప్రియమైన వాళ్ళ. నీడ మనం కనిపిస్తూ ఉంటుంది, వెలుగులో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు నీడ మనకు కనిపించదు. అలానే ఆత్మదేవుడు కూడా తన బిడ్డలైనటువంటి వారందరికీ కూడా ఆయన నీడ వలె వెంబడిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వసత్యములోనికి నడిపించే దేవుడు ఆత్మ. దీనిలోనికి సర్వసత్యములోనికి. ఏమిటి సర్వసత్యము? యేసుక్రీస్తు వారే చెప్పాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమై ఉన్నాను. అంటే ఈ ఆత్మదేవుడు ఏదో కొత్త బోధలేమి చెప్పడు, కానీ యేసుక్రీస్తు వారు ఏ బోధలైతే చెప్పాడో అవే బోధలు మరలా మనకు చెబుతూ మనను సరైనటువంటి ట్రాక్ లో నడిపించడానికి ఆత్మదేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇదే విషయాన్ని ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్య భాగమైన ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మను గురించి అనేక విషయాలను ఇక్కడ మాట్లాడుతూ మనమందరము కూడా ఆ ఆత్మ చేత నింపబడడానికి ఆత్మదేవుడు మనకు లంగరు వలె సహాయపడుతూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం మాట్లాడుతూ ఉంటే 13వ వచనం, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ చేత ముద్రించబడి. ఎప్పుడు ముద్రించబడుతూ ఉంటాం ఆత్మ చేత రక్షణ పొందిన అనుభవంలో ఉన్న వారికి మాత్రమే. ఎవరికి పడితే ఆత్మదేవుడు వారిని నింపలేడు, వారితో ఉండలేడు. కానీ రక్షణ అనుభవం పొందిన వారికి మాత్రమే ఈ పరిశుద్ధాత్మ నడిపింపు వస్తూ ఉంటుంది. అనాయింట్మెంట్ ఇది చాలా ప్రాముఖ్యమైనది నేటి దినాల్లో క్రైస్తవ సమాజంలో. కొంచెం మనము ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ఒకసారి ఎఫ్ఎస్సి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు అక్కడ అంటూ ఉంటాడు, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుతూ ఉంటారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు, లేక వారందరూ దేవుని యొక్క బిడ్డలై ఉన్నారు, కుమార్తెలై ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే ఈ లోకములో మనము దేవుని బిడ్డలుగా మనం ఉండాలంటే మనకు ఆత్మ నడిపింపు, వివేచన ఇవన్నీ చాలా ప్రాముఖ్యము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వచనం అంటాడు, దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అనేటువంటి మాట చాలా ఖండితముగా చెప్తున్నారు. క్రీస్తు ఆత్మ లేని వారైతే వారు దేవుని పిల్లలు కారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు దేవుని పిల్లలు? ఆత్మచేత నింపబడిన వారు. ఆత్మచేత నింపబడాలి అంటే రక్షణ అనుభవంలోనికి నీవు రావాలి. రక్షణ అనుభవంలోనికి రావాలంటే నీవు పాపివని గుర్తెరగాలి. యేసుక్రీస్తు నీ కొరకు రక్తము కార్చాడు, పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఆయన వచ్చి ఆయన ఉన్న స్థలంలో నన్ను కూడా తీసుకువెళ్ళడానికి నీ కొరకు నీవు చెల్లించవలసినటువంటి వెలాంతం కూడా నీకు బదులుగా ఆయన చెల్లించి నిన్ను విమోచించి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కూడా ఆయన సిలువలో తన ప్రశస్తమైన రక్తమును కార్చాడు అనే విషయాన్ని ఎవరైతే గుర్తెరుగుతూ ఉంటారో వారు రక్షణ పొందుతూ ఉంటారు. వారిలో అప్పుడు ఆత్మదేవుడు వస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఇదంతా జరగకుండా ఆత్మతో నింపబడ్డం అనేది అసంభవము. అందుకే అంటున్నాడు, క్రీస్తు ఆత్మ మీలో లేకపోతే మీరు దేవుని పిల్లలు కారు. ఆత్మ లేనివాడు ఆయన వారు కాడు. క్రీస్తు మీలో ఉన్నడలా మీరు శరీర విషయంలో పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగినది. మృతుల్లో నుండి దేవుని లేపిన ఆత్మ మీలో నివసించు ఉన్నడలా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు
చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మిమ్మల్ని జీవింపచేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటను ఇక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, అంటే యేసుక్రీస్తు పునరుద్ధరణ ఏ రీతిగా తిరిగి లేచాడో అదే ఆత్మ మీలో ఉన్న ఎడల చావునకు లోనైనటువంటి, అక్కడ అంటున్నటువంటి మాట, చావునకు లోనైనటువంటి మీ శరీరములను కూడా మీలో నివసించి ఉన్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవుని నామానికి మహిమ కలుగును. ఆత్మ దేవుని పని ఏమిటి అంటే, మనము ఆయా వ్యక్తులుగా ఆయా సమయంలో తొలగిపోతూ ఉంటున్నప్పటికీ కూడా దేవుడు తన ఆత్మ ద్వారా తిరిగి మనలను గాడిలో పెడుతూ ఉంటాడు. ఆత్మతో మనం నింపబడుతూ ఉంటూ ఉన్నప్పుడు తిరిగి పడిపోయినప్పటికీ కూడా లేవడానికి అవకాశం ఉన్నది. నీతిమంతుడు 7 మార్లు పరిగణను తిరిగి లేచును అనేటువంటి మాట. ఆత్మ దేవుడు మనకు అదే పని చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇప్పుడు ఈ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలోకి మనం వస్తూ ఉన్నప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, 14వ వచనంలో, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ చేత ముద్రింపబడి తిరిగి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్నటువంటి ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యములకు సంచకరువుగా ఉన్నది అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ ఆత్మ మనకి ఏదైనా మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. జస్ట్ లైక్ ఎ లంగరు, వాగ్దానం చేయబడిన ఆత్మ మనకు తోడుగా ఉంటుంది. సంచకరువు, ఎ ప్రామిస్ ఇన్ అడ్వాన్స్. సంచకరువు, వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ చేత మనము ముద్రించబడి ఉన్నాము అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో పౌలు భక్తుడు అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయము కొరింథీ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో అంటూ ఉన్నాడు, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఆత్మ అను సంచకరువును, ఎ ప్రామిస్ ఇన్ అడ్వాన్స్. ఆత్మ దేవుడు నీకు నాకు కూడా తోడుగా ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ పౌలు ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తులో ఇంకనూ లోతుగా ఉండాలి, ఎక్కువగా బలముగా ఉండాలి, ఆయన తెలుసుకోవాలి, ఆయన గుణగణములను తెలుసుకోవాలి, ఆయన శక్తిని, ఆయన మహాత్మ్యమును, ఆయన ప్రభావమును, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఏమంటున్నాడంటే, ఈ హేతువు చేత ప్రభువైన యేసునందు మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరిలా మీరు చూపుచూ ఉన్న విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఇది క్రైస్తవ విశ్వాసము యొక్క లేక క్రైస్తవ జీవితం యొక్క అభివృద్ధి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దినదినము ఎదుగుచూ ఉన్నారు, దినదినము మీరు క్రీస్తు సహవాసము కలిగి ఉన్నారు, దినదినము కూడా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి మీ యొక్క పరిశుద్ధతను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉన్నారు. కనుక నేను మిమ్మల్ని గూర్చి నేను సంతోషిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు. పౌలు భక్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు సంఘములో, ఆయన శరీర రీతిగా ఉన్నటువంటి దినాల్లో. అయితే ఇప్పుడు ఆత్మదేవుడు ఈ భూమి మీద ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము అనేక పర్యాయాలు ఆలోచన చేస్తూ మన విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఇంకేమంటున్నాడంటే మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన పిలిచిన పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆయన స్వాస్యము, వారసత్వము,
ఆయన వారసత్వంలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి మీరు ఇంకనో లోతుగా తెలుసుకోవాలి. ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచినటువంటి బలాతిశయమును బట్టి విశ్వాసముంచు మన యందు ఆయన చూపుచూ ఉన్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్మ్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైనటువంటి మహిమాస్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచు ఉన్నాను అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకేమంటూ ఉన్నాడు? ఆయన బలాతిశయమును చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటను, అధికారుల కంటను, శక్తి కంటను, మహాత్యము కంటను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమునందు పేరు పొందినటువంటి ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చునిబెట్టి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరమే. సమస్తమును పూర్తిగా నిలుపుచూ ఉన్న వాని సంపూర్ణత అయి ఉన్నది. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఎవరు మనం ఉన్నామంటే ఆయన శరీరముగా, సంఘముగా మనం ఉన్నాము. కాబట్టి మన శరీరం ఎప్పటికప్పుడు మనం పోషించుకోవడానికి, పరిశుద్ధపరచబడుకోవడానికి దేవుని యొక్క వాక్యం అనే పాలతో మనం ఎప్పటికప్పుడు ఉదక స్నానము చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం అనే పాలను మనం భోజనం చేయాలి. క్రీస్తు రక్తంలో మనం కడుక్కోవాలి. కాబట్టి చాలా లోతైన విషయం. దేవుని యొక్క మహదైశ్వర్యం ఎట్టుదో ఆయన వారసత్వం. ఎవరికి వారసత్వము? దేవుని రాజ్యంలో పాలు పంపులు పొందాలి అంటే క్రీస్తు బిడ్డలుగా నీవు ఉండాలి. అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవడానికి దేవుడు తన వారసత్వాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఇక పిల్లవాడవు కావు, లేక బానిసవు కావు, దేవుని కుమారుడువే. గలతీ పత్రిక మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు తన స్వాస్థ్యములోనికి మనం తీసుకోవడానికి ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన నిందను విమోచించాడు. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపడిన వారందరికీ కూడా ఆయన స్వాస్థ్యములోనికి మనం వెళ్ళబోవచ్చు. ఆయన ఉన్న స్థలంలోనికి మనం వెళ్ళబోవచ్చు ఉన్నాం. యేసుక్రీస్తు వారు యూదులతో మాట్లాడిన మాట ఇదే. మీరు నన్ను కనుగొనలేరు, నేను వెళ్ళిపోతూ ఉన్నాను, మీరు రావాలని అనుకుంటారు కానీ కనుగొనలేరు. కనుగోవాలంటే వారి మనోన్నతలు వెలిగింపబడాలి. ఆయన ఎవరు ఏమైనాడో తెలుసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క మర్మములను మనకు తెలుసుకునే భాగ్యము దేవుడు మనకిచ్చాడు తన ఆత్మ చేత. కాబట్టి ఈ లోకము శాశ్వతము కాదు. తండ్రి దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు ఏ రీతిగా పరలోక పట్టణంలో ఆయన కూర్చుని ఉన్నాడో నీవు నేను కూడా ఒకనొక దినాన కూర్చునబోతూ ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరలోక పట్టణంలోనికి వెళ్ళడానికి మనం సిద్ధపరచుకోవాలి అని పౌలు భక్తుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆత్మదేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఒక లంగరు వలె ఉంటాడు, ఒక నీడ వలె ఉంటాడు, మిమ్మల్ని పోషిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఆత్మదేవుడు ఎప్పుడు కూడా మనతో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే క్రీస్తు యొక్క రెండవ రాకడ పర్యంతము ఆత్మదేవుడు మనతో ఉంటూ ఉంటాడు. తర్వాత ఆత్మదేవుడు కూడా ఈ లోకము నుండి పరలోకానికి వచ్చేస్తూ ఉంటాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన కృప చేత మనకు తన వాక్యమును వినిపింపచేస్తూ మనలను పరలోక రాజ్య వారసులుగా ఉండడానికి ఆయన ఎప్పటికప్పుడు మనం సరిచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రభుత్వముల కంటేను ఈ యుగముల మందు మాత్రమే కాదు రాబోయే యుగములందును పేరు పొందినటువంటి ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. నీవు నేను కూడా ఒకనొక దినాన్న ఆయన ఉన్న స్థలంలోకి వెళ్ళబోతూ ఉన్నాము. కాబట్టి ఆత్మ చేత నింపబడిన వారిగా, పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్న వారిగా, ఆత్మ ఫలములు ఆత్మ వరములు కలిగిన వారిగా ఈ లోకములో ఉండాలని దేవుడు కోరుకొనిచ్చి ఉన్నాడు. కనుక అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో
పరిశుద్ధాత్మను గురించి, పొందబోతున్నటువంటి ఆత్మను గురించి ఆయన నువ్వు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. నీవున్న స్థలంలో మేము కూడా వచ్చడానికి నువ్వు మాకు ఇచ్చినటువంటి యొక్క ప్రిపరేషన్ బట్టి, సిద్ధపాటును బట్టి, హెచ్చరికను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారికి నీవు ఏ రీతిగా నువ్వు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటావో, కాపుదలు ఇస్తూ ఉంటావో నువ్వు మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వ్యక్తమైనటువంటి వాక్యం ఫలించుటకు నీ కృప అనుగ్రహించండి దేవా. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనేక మంది పాస్ అయ్యారు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా రాబోతున్నటువంటి రిజల్ట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, అలాగే డిగ్రీ ఎగ్జామ్స్, బీటెక్ ఎగ్జామ్స్, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, అకాడమిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వారందరినీ కృపలో వర్ధలింపు వచ్చేసి దీవించి ఆశీర్వదించమని, శక్తిని, బలమును, ఆయుష్, ఆరోగ్యం అనుగ్రహించి మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడేండును కాక. ఆమేన్.